హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. ప్లాటో ఆన్లైన్ మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ప్లాటో ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోండి సార్. అందులో మీకు కావాల్సిన కరెంట్ అఫైర్స్ కానీ, డైలీ కరెంట్ అఫైర్స్, ఎన్టీపీ సంబంధించిన పోటీ పరీక్షకు సంబంధించిన జీకే అండ్ కరెంట్ అఫైర్స్, వివిధ గ్రూప్ 2 సంబంధించిన సిలబస్ మొత్తం కూడా అందులో ఉంది సార్. మీరు కొన్ని రోజుల వరకు ఫ్రీగా క్లాసులు వినొచ్చు. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పండి సార్. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సార్. ఈ పోటీ ప్రపంచంలో ప్రతి బిట్టు కూడా ఇంపార్టెంట్ సార్. నీ స్వార్థం చూసుకోవచ్చు సార్, మీ ఫ్రెండ్స్ కూడా చేరవేయండి సార్ ప్లాటో ఆన్లైన్ యాప్ గురించి. ఓకే సార్, ఈ అవకాశం కల్పిస్తున్న ముందుగా ఆ ప్లాటో యాజమాన్యం తరఫున మీ అందరికీ నమస్కారం సార్. టుడే నవంబర్ 13వ తేదీ సార్, జాతీయ ఆయుర్వేదం రోజు సార్. ఇక్కడ జాతీయ ఆయుర్వేదం రోజు సార్. టుడే 2016 నుండి కేంద్ర ప్రభుత్వం ధన్వంతరి జన్మదినాన్ని గుర్తించింది సార్. వచ్చేసి ఒక ధన్వంతరి జన్మదినాన్ని గుర్తించిన సంఘటన సార్. సార్ మరి ముఖ్యంగా సార్ వచ్చేసి 21వ శతాబ్దంలో ఆయుర్వేదం మారుమూల పల్లెలు కూడా విస్తరించి సార్. ఈ మధ్యనే భారతదేశంతో జాంబియా, జింబాబ్వే దేశాలు కూడా ఆయుర్వేదం ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు, ఆయుర్వేదం సంబంధించిన మౌలిక సదుపాయాలపైన భారత్తో ఒప్పందాన్ని కూడా అంగీకరించారు సార్. ఈరోజు పల్లె ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ప్రాంతంలో కూడా ఇలా ఆయుర్వేదం అనేది బాగా విస్తరించిపోయింది. ఆయుర్వేదం కీలకమైన పాత్ర కాబోతుంది. కాబట్టి వచ్చేసి ఇక్కడ ఆయుర్వేదం ద్వారా ముందుకెళ్ళండి. ఆయుర్వేద వైద్యమే ఇలా వచ్చేసి అక్కడ ఎలాంటి మల్టీ జబ్బులకు లోను కాకుండా ఈ ఆయుర్వేద వైద్యం ఇలా ప్రపంచవ్యాప్తంగా విస్తరించబోతున్న తరుణం మనకి సార్ వచ్చేసింది. మన ముఖ్యంగా సార్ దీనితో పాటు ఈరోజు జాతీయ ఆయుర్వేదం రోజు పురస్కరించుకొని ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేషన్ ఇన్స్టిట్యూషన్ రీసెర్చ్ ఆయుర్వేద సెంటర్స్ను గుజరాత్ రాష్ట్రంలో జామానగర్, అదేవిధంగా సార్ రాజస్థాన్లో జైపూర్లో ప్రారంభించారు సార్. వచ్చేసి టుడే పోటీ పరీక్షలు అడగబోతున్న బిట్ సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరం నవంబర్ 11వ తేదీన, నవంబర్ 13వ తేదీన, నవంబర్ 13th నాడు ఒక జాతీయ ఆయుర్వేదం రోజు సందర్భంగా ఏ 2 ప్రాంతాల్లో ప్రధానమంత్రి నేషన్ ఆయుర్వేదం రీసెర్చ్ సెంటర్స్ను ప్రారంభించారు. ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్. అదే వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా ఏ ఇయర్ నుండి నవంబర్ 13వ తేదీని జాతీయ ఆయుర్వేదం రోజుగా కేంద్రం గుర్తించింది.
ఇలా మనకి అడిగే అవకాశం ఉంటుంది సార్. దీంతో పాటు సార్ ప్రధానంగా ఈరోజు సార్ 2020 సంవత్సరం నవంబర్ 13 నాడు ఆత్మనిర్భర్ మధ్యప్రదేశ్ 2023 రోడ్డు మ్యాప్ను ప్రారంభించారు సార్ శివరాజ్ సింగ్ చౌహాన్. సార్ మరి ముఖ్యంగా సార్ ఆరోగ్యం, వైద్య రంగం, విద్య, సామాజిక అంశాలపైన వివిధ సెమినార్లను నిర్వహించిన తర్వాత ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, కరోనా వల్ల, లాక్డౌన్ వల్ల ఉద్యోగ అవకాశాలు కోల్పోయిన యొక్క కుటుంబాలకు ఎలా మనం అందుబాటులో ఉండాలి, ఆ కుటుంబాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఆ మౌలిక సదుపాయాల భాగంగా ఆరోగ్యంపై, వైద్య రంగం ప్రధానంగా ఫోకస్ పెట్టాలి, దానితో పాటు విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, దాంతోపాటు సామాజిక ఆర్థిక అసమానతల్ని తగ్గించే విధంగా మనం ముందుకెళ్ళినట్లయితే రాష్ట్రం అన్నది ఆటోమేటిక్గా అభివృద్ధిలో ముందుకెళ్తుందని చెప్పి ఈరోజు శివరాజ్ సింగ్ ఈ కార్యక్రమంలో ప్రసంగించిన సంఘటన సార్. మరి ముఖ్యంగా సార్ ఈ శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక మధ్యప్రదేశ్ యొక్క సీఎం సార్. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ఛార్జి గవర్నర్గా ఆనందీబెన్ పటేల్ పనిచేస్తున్నారు సార్. ఆల్రెడీ ఆమె యూపీ గవర్నర్, ఇన్ఛార్జి గవర్నర్గా ఆనందీబెన్ పటేల్ ఇప్పుడు ఈ భారతదేశంలో విస్తీర్ణంలో రెండో స్థానం సార్ ఈ రాష్ట్రం. ఈ దేశంలో నేపానగర్ న్యూస్ ప్రింటింగ్ ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచింది సార్. అదేవిధంగా సార్ ఈ రాష్ట్రంలో పన్నా ప్రాంతం వజ్రాల ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచింది సార్. వజ్రాల ఉత్పత్తికి మరి ముఖ్యంగా సార్ మధ్యప్రదేశ్ ఒక 1984లో మిథైల్ ఐసోసైనైట్ భోపాల్ గ్యాస్ లీకేజీ సంఘటన కూడా ఇక్కడే సార్. రేపు కరెంట్ అఫైర్స్ పరంగా అడిగితే సార్ ఏ రాష్ట్రం ఆత్మనిర్భర్ రోడ్డు మ్యాప్ 2023ను ప్రారంభించుకుంది మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం. ఈ విధంగా రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరము నవంబర్ 13వ తేదీ నాడు సౌదీ అరేబియా ప్రభుత్వం సార్ పర్యావరణం పరిరక్షణ కోసం హరిత పథకాన్ని సార్ ఇక్కడ హరిత పథకాన్ని ప్రారంభించారు సార్. ఈ కార్యక్రమం ద్వారా సార్ రేపు 2021 ఏప్రిల్ నాటికి దేశంలో
1 కోటి పైగా మొక్కలను నాటాలి సార్. వచ్చేసి ఎవరన్నా చెట్లు కొట్టినా కూడా, ఆ చెట్లు నరికినా కూడా దానితో పాటు వచ్చేసి అక్కడ వాళ్ళకి 59,75,00,000 రూపాయల జరిమానా, 10 సంవత్సరాలు జైలు శిక్ష సార్. వచ్చేసి ఒక అడవులు కాపాడుకోవాలి, అడవులు సంరక్షించుకోవాలి, పర్యావరణ రంగాన్ని కాపాడుకోవాలి. భవిష్యత్తు చాలా ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రపంచంలో వివిధ దేశాలు పర్యావరణ రంగం పరిరక్షణలో అనేక రకాలుగా ముందుకు పోతున్నాయి. ప్యారిస్ ఒప్పందానికి చాలా దేశాలు కట్టుబడి ఉంటున్నాయి. ఇలాంటి తరుణంలో వచ్చేసి అక్కడ రేపు 2021 ఏప్రిల్ నాటికి దేశంలో 1 కోటి పైగా మొక్కలు నాటాలి. ఎవరైనా చెట్లు నరికినా కూడా, ఎవరైనా వచ్చేసి అక్కడ చెట్లు నరికి దాంతోపాటు వచ్చేసి అక్కడ ఆ చెట్లను మళ్ళా పరిగణీయకుండా చేసినా కూడా, ఎలాంటి చెట్లకు హాని జరిగినా కూడా 59,75,00,000 రూపాయల జరిమానా, 10 ఏళ్ళు జైలు శిక్ష అనే కఠినమైన నిర్ణయాన్ని ఈరోజు సౌదీ అరేబియా తీసుకుంది సార్. సౌదీ అరేబియా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనలో కూడా మార్పు రావాలని చెప్పి ఒక మహిళలకు నగర పాలక ఎన్నికల్లో ఈ మధ్యకాలంలో ఓటకును కనిపించిన దేశం ఇది. సైన్యంలో మహిళలకు అనుమతి, వ్యాపార రంగంలో మహిళలకు అనుమతి, అదేవిధంగా సార్ వచ్చేసి డ్రైవింగ్లో మహిళలకు అనుమతి ఇవ్వడం జరిగింది సార్. ఒక ప్రపంచంలో చమురు ఉత్పత్తిలో ఫస్ట్ ఉన్న కంట్రీనే సౌదీ అరేబియా సార్. ఒక అరబ్ కంట్రీస్లో ఒక అభివృద్ధి అంటే చాలా దగ్గరలో ఉన్న దేశాల్లో ఈ దేశంలో ఒకటి సార్ సౌదీ అరేబియా. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్, ఏ దేశం అరబ్ కంట్రీస్లో ఏ కంట్రీ హరిత అంటే పర్యావరణ పరిరక్షణ కోసం హరిత పథకాన్ని ప్రారంభించుకున్నాయి, లేదా చెట్లను నరికివేస్తే ఏ దేశంలో 59,75,00,000 జరిమానా, 10 ఏళ్ళు జైలు శిక్ష అని చెప్పి ఏ దేశంలో విధించారు. ఇలా మన పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంది సార్. టుడే కరెంట్ అఫైర్స్ సార్ ఇది. అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరము నవంబర్ 13 నాడు సార్ ఇక్కడ సిక్కిం మాజీ సీఎం సంచమాన్ లింబు అనారోగ్యం కారణంగా మరణించారు సార్. 6 నెలల పాటు సీఎంగా పనిచేశారు సార్. ఇతను 2000 అంటే వచ్చేసి కూడా సార్ 1994 జూన్ 17 నుండి 1994 డిసెంబర్ 12 వరకు సార్ సీఎంగా పనిచేశారు సార్. టుడే సిక్కిం సీఎం సార్. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ సిక్కిం అనగానే గుర్తొచ్చేసారి ఇక్కడ భారతదేశంలో ఎక్కువ కాలం పాటు సీఎంగా పనిచేసిన వ్యక్తి పవన్ కుమార్ చామ్లింగ్. ఈయన మాజీ సీఎం సార్. ఈ రాష్ట్ర అసెంబ్లీ స్థానాలు 32 సార్. ఇక్కడ భారతదేశంలో తక్కువ అసెంబ్లీ స్థానాలు కలిగిన రాష్ట్రం సార్ ఇది. ఎక్కువ అంటే ఉత్తరప్రదేశ్ 403 సార్. ఇక్కడే సార్ వచ్చేసి బైచింగ్ బూటియా పేరు మీద సార్ ప్రత్యేక
ఫుట్బాల్ స్టేడియం సార్, ఫుట్బాల్ స్టేడియంను నిర్మించారు సార్ వచ్చేసి ఇక్కడ. అదేవిధంగా సార్ ప్రధానంగా ఒక గోవా తర్వాత విస్తీర్ణంలో రెండో చివరిది సార్, జనాభాలో చివరి ప్లేస్ ఉన్న రాష్ట్రం సార్ ఇది. ఈ మధ్యన ఎత్తైన ప్రాంతంలో ఎయిర్పోర్ట్ను కూడా ఇక్కడ ఈ స్టేట్లో నిర్మించిన సంఘటన సార్ సిక్కిం. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక ప్రధానంగా సార్ ఇక్కడ ఒక ప్యారిస్ ఒప్పందం సార్. ఇక్కడ ప్యారిస్ ఒప్పందాన్ని ఇప్పటి వరకు సార్ ఇక్కడ 190 దేశాలకు పైగా అంగీకరించినవి సార్ వచ్చేసి. 2015లో ప్యారిస్ ఒప్పందం అమల్లోకి వచ్చింది సార్. ప్యారిస్ ఒప్పందం సార్ 2017లో ప్యారిస్ ఒప్పందం నుండి వైదొలిగిన కంట్రీ అమెరికా దేశం వైదొలిగింది సార్. ప్రజెంట్లీ జో బిడెన్ మేము ప్యారిస్ ఒప్పందంలో మళ్ళీ ప్రవేశిస్తామని చెప్పి పిలుపును ఇవ్వడం జరిగింది సార్ వచ్చేసి. ఏది ఏమైనప్పటికీ ఒక కాలుష్యాన్ని నివారిస్తూ ఒక పర్యావరణ రంగాన్ని పరిరక్షించడమే ప్రధానమైన ఎజెండా సార్. ఇలా జపాన్ అది 2050 నాటికి జీరో కార్బన్ ఉద్గార పదార్థాలు, యూరోపియన్ యూనియన్ రేపు 2030 నాటికి జీరో కార్బన్ ఉద్గార పదార్థాలు. ఇలా సౌదీ అరేబియా హరిత పథకాన్ని ఇలా ప్రపంచంలో వివిధ దేశాలు సార్ ఇక్కడ మరి ప్రధానంగా వచ్చేసి ఒక కాలుష్యాన్ని నివారించడానికి అనేకమైన పద్ధతుల ద్వారా ముందుకెళ్తున్న సంఘటన సార్. ఈ కాలుష్యాన్ని నివారించాలంటే ఏ ఒక్కరితో కాదు, ఈ ప్రపంచంలో మూడు భయంకరమైన సమస్యలు సార్. ఒకటి కాలుష్యము, మరొకటి పేదరికము, ఇంకోటి ఉగ్రవాదం సార్. ఈ పేదరికము ఉగ్రవాదం కంటే కూడా అత్యంత భయంకరమైన సమస్య కాలుష్యం సార్. ఇక్కడ ఈ కాలుష్యాన్ని నివారిస్తూ ఒక పర్యావరణ రంగాన్ని పరిరక్షించడంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలనే లక్ష్యంతో ఇవాళ ప్రపంచ దేశాలకు యుఎన్ఈపి అనే సంస్థ సార్, యుఎన్ఈపి అనే సంస్థ పిలుపునిస్తున్న సంఘటన సార్ వచ్చేసి. ప్రపంచంలో పర్యావరణ పరిరక్షణ రంగంలో సార్ ఇక్కడ స్విట్జర్లాండ్ మొదటి స్థానం సార్. భారతదేశం పర్యావరణ పరిరక్షణ సూచికలో 177వ స్థానం సార్ భారతదేశం. వాడు ఏ టైపులో అడిగినా కూడా సార్ ఈ పోటీ పరీక్షలు మనం క్యాచ్ చేయాలి సార్. ఏ విధంగా అడిగినాడు సార్ ఎగ్జామినర్ ఎలా అడిగినా కూడా మనం ముందుకెళ్ళాలి సార్. ఈ పోటీ పరీక్షలో ఒక్క బిట్ కూడా ఇంపార్టెంట్ సార్. సేమ్ మార్క్స్ వచ్చి కూడా ఉద్యోగం రాదు సార్. అందుకే మనం వచ్చేసి ఇక్కడ సార్ ఒక్క బిట్ కూడా మిస్ చేయదు సార్. రేపు ఏ నోటిఫికేషన్ పడ్డా నీ తర్వాతనే జాబ్ సార్. నీ నెంబరే ఫస్ట్ కనిపించాలి, నీ నెంబరే ఉండాలి అక్కడ. నీ తర్వాతనే వేరే వాళ్ళు అక్కడ అమ్మ 20 పోస్టులు ఉన్నాయా, 30 ఉద్యోగాలు ఉన్నాయా, మా జోన్లో ఒకటే పోస్ట్ ఉందా, అది ఎవరికి వస్తుందో అనుకో సార్, ఆ పోస్ట్ నీదే. గతంలో సార్ నల్గొండ జిల్లాలో 2012 డిఎస్సి సార్. ఈ 2012 డిఎస్సిలో ప్రధానంగా వచ్చేసి ఇక్కడ సార్ ఒకటే ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ పోస్టు సార్. ఏముందిలే ఒకే పోస్ట్ ఉంది, ఎవరికి వస్తా అనుకున్నారు. కేవలం 6 మాత్రమే అప్లై చేశారు. 6 అప్లై చేసిన పేపర్కి వచ్చింది. అరే నేను అప్లై చేస్తా బాగుండదు అనుకున్నారు. ఆ పోస్ట్ కొట్టింది ఎవరు సార్? కొన్నాళ్ళ పాటు చదువుకు దూరమై తర్వాత మళ్ళీ కష్టపడి చదువుకొని ఓపెన్ బిఏ చేసి ఓపెన్ బిఏ ద్వారా బీఈడి కంప్లీట్ చేసుకొని పీజీ కంప్లీట్ చేసుకొని మంచి వచ్చేసి ఇక్కడ హార్డ్ వర్క్ చేసి ఆ జాబ్ సాధించగలిగాడు సార్. కాబట్టి వచ్చేసి 1 ఉన్నాయా 2 ఉన్నాయా 3 ఉన్నాయా కాదు, నీకు కావాల్సింది ఒక ఉద్యోగం కావాలి సార్. ఎన్ని ఉన్నాయి ముఖ్యం కాదు సార్, ఆ ఒక్క ఉద్యోగం నీది.
ఆ విజేత నువ్వే, రేపటి విజేత నువ్వే. మళ్ళీ దీపావళి వరకు మీ కుటుంబ సభ్యులతో ఒక ఆఫీసర్గా, ఎస్ఐగా, ఒక గ్రూప్ 2 ఆఫీసర్గా నువ్వు ఫంక్షన్ అంటే హ్యాపీగా అంటే మీరు వచ్చేసి ఇక్కడ సార్ వేడుకలు నిర్వహించుకోవాలి. ఒక విజేతగా నువ్వు ముందుకెళ్ళాలి సార్. రేపు ఏ టైపులో అడిగినా కూడా సార్ నీదే రేపు పోస్ట్ ఉండాలి సార్. వచ్చేసి ఆ లెవెల్లో మీరు వెళ్ళిపోవాలి సార్. దీంతో పాటు సార్ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ సార్ గుల్జార్ ఒక ప్రముఖమైన గేయ రచయిత, ప్రముఖమైన వ్యక్తి సార్ గుల్జార్. 100లకు పైగా నవలలు రాసిన వ్యక్తి సార్. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తి సార్ గుల్జార్. ముంబైలో గుల్జార్ ఇంటి పేరే వచ్చేసి ఇక్కడ సార్ బోక్సియానా ఆయన ఇంటి పేరు సార్. యశ్వంతన్ వ్యాస్ 6 సంవత్సరాల పాటు ఈయన ఇంటర్వ్యూలు చూసి, ఈయన వ్యాసాలు చూసి, ఈయన మీద వచ్చేసి అక్కడ ఈ నవల రాయడం జరిగింది సార్. రాధాకృష్ణ ప్రకాశన్ ఈ నవలను ప్రచురించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరం సార్. ఇక్కడ నవంబర్ 13 నాడు యశ్వంతన్ వ్యాస్ రాసిన నవల సార్ గుల్జార్ బోస్కియాన్ రాధాకృష్ణ ప్రకాశన్ నవలను ప్రచురించారు సార్. ఈ నవల వచ్చేసి ఒక ముంబైకి చెందిన ప్రముఖ రచయిత సార్ గుల్జార్ పైన ఈ నవల రాయడం జరిగింది సార్. ఇక్కడ వచ్చేసి అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరము నవంబర్ 17 నాడు సార్ ఇక్కడ విడుదల కాబోతున్న నవల ఒబామా రాసిన యొక్క నవల సార్ ఏ ప్రామిస్డ్ ల్యాండ్ అనే నవల విడుదల కానున్న సార్. బిట్ ఇంపార్టెంట్ సార్. ఈ నవలలో సార్ ఇక్కడ వచ్చి ఈయన 2015లో భారత్కు వచ్చినప్పుడు ఇతను ఇక్కడ రాహుల్ గాంధీ ఏంటి మనస్తత్వం ఏంటిది, రాహుల్ గాంధీ భవిష్యత్తు నాయకుడు కాగలుగుతాడా, రాహుల్ గాంధీ యొక్క ఏంది అసలు పరిస్థితి ఏందని చెప్పి రాహుల్ గాంధీ పైన, సోనియా గాంధీ పైన, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నాయకులకు సంబంధించిన యొక్క అంశాలు కూడా ఈ నవలలో ఈ నవలలో రాయడం జరిగింది సార్. మరి ముఖ్యంగా సార్ ఈయన వచ్చేసి ప్రధానంగా ఒక అమెరికా దేశానికి ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వివిధ దేశాల పర్యటనల కోసం వెళ్ళినప్పుడు అక్కడ రాజకీయ అనిశ్చితులు, అక్కడ స్థితిగతులు, అక్కడ పరిస్థితులపై నవల రాయడం జరిగింది సార్. రాహుల్ గాంధీ పరిణతి చెందాలి, రాహుల్ గాంధీ ఒక స్కూల్లో అందరిని ఆకట్టుకోవాలనుకున్నాడు కానీ ఆకట్టుకోలేకపోతాడు అనేక అంశంపై కూడా రాయడం జరిగింది సార్. ఒబామా నవలలు సార్ గతంలో ది డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్, ది అడాసిటీ ఆఫ్ ఓప్ అనే నవల కూడా అవుతుంది సార్.
ఒబామా నవలలు, ఒక నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, భారత రిపబ్లిక్ వేడుకలకి 2015లో ముఖ్య అతిథిగా వచ్చిన వ్యక్తి సార్ ఇతను. ఒబామా అనగా హుస్సేన్ బరాక్ ఒబామా సార్. ఒబామా అంటే తెలుగులో అర్థం సార్ ఏంటి సార్? ఒబామా అంటే ఆశీర్వాదం పొందువారు ఒబామా అంటే. బుక్స్ అండ్ ఆథర్స్లో ఇంపార్టెంట్ సార్. ఏ ప్రామిస్డ్ ల్యాండ్ అనే నవల రచయిత ఎవరు? ఏ ప్రామిస్డ్ ల్యాండ్ అనే నవల ఎవరికి సంబంధించింది? ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరము నవంబర్ 13 నాడు సార్ ఇక్కడ ఆపరేషన్ థండర్ పేరుతో ఆపరేషన్ థండర్ కార్యక్రమాన్ని ఇంటర్పోల్ సంస్థ ప్రముఖ పర్యావరణ సంస్థలు, కలప నరికివేతకు వ్యతిరేకంగా అందులో గంధం చెక్కలు మొదలైనవి అక్రమ రవాణా అరికట్టడానికి ప్రారంభించారు సార్. వచ్చేసి సార్ ఒక ఇంటర్పోల్ సంస్థ కేవలం నేరస్తులను పట్టుకోవడం కాకుండా ఎవరైతే అక్రమంగా రవాణా చేస్తున్నారో గంధం చెక్కలను, వివిధ రకాలకు సంబంధించిన ప్రసిద్ధిగాంచిన మొక్కలను అంటే దుంగలను విదేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారో ఆ అక్రమ రవాణాను అక్కడ నివారణ కోసం ఒక ఆపరేషన్ థండర్ అని చెప్పి ఒక పర్యావరణ సంస్థలతో సంయుక్తంగా ఇంటర్పోల్ ఈ ఆపరేషన్ ప్రారంభించిన సంఘటన సార్. ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయం సార్ ఇది ఫ్రాన్స్లో లయోన్స్ పట్టణంలో ఉన్న సార్. లయోన్స్ పట్టణంలో సార్ ఇంటర్పోల్ హెడ్ ఆఫీస్. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. ఆపరేషన్ థండర్ దేనికి సంబంధించింది? ఆపరేషన్ థండర్ బోల్డ్ అంటే అది వేరు సార్. సరిహద్దులో ఉగ్రవాదుల కార్యకలాప నిర్మూలన కోసం ఇది వేరు సార్. ఇది ఆపరేషన్ థండర్ వేరు సార్. ఇది ఏ టైపులో బిట్ అడిగినా మీరు క్యాచ్ చేయాలి సార్ పోటీ పరీక్షలు. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి గురుగావ్ లాంటి ప్రాంతంలో సార్, ఇక్కడ హర్యానాలో గురుగావ్ లాంటి ప్రాంతంలో విపరీతమైన గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి గాలి కాలుష్యమును తగ్గించడానికి ప్రాజెక్ట్ ఎయిర్ కేర్ను 2020 నవంబర్ 13 నాడు హర్యానా సీఎం సార్ మనోహర్ లాల్ ఖట్టర్ ప్రారంభించారు సార్. ఇక్కడ 65 ఎయిర్ కేర్ ప్రాజెక్టులను అక్కడ
ప్రారంభించారు సార్. విపరీతమైన పొల్యూషన్, ఈ భయంకరమైన కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. భయంకరమైన జబ్బులు కూడా వస్తున్నాయి. ఎక్కడైతే భయంకరమైన పొల్యూషన్ ఉందో ఆ ప్రాంతాలు ఎంపిక చేసుకొని ఆ ఎయిర్ కేర్ ప్రాజెక్టుల ద్వారా ఆ విషపూరితమైన వాయు కాలుష్యాన్ని తగ్గించడం కోసమే ఈ ప్రతిష్టాత్మకంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు సార్. కపిల్ దేవ్ ఈ రాష్ట్రమే, కల్పనా చావ్లా ఈ రాష్ట్రమే, మేల్ అండ్ ఫిమేల్ రేషియోలో చివరి ప్లేస్ ఉన్న రాష్ట్రం ఈ రాష్ట్రమే. చరిత్రలో 3 పానిపాట్ యుద్ధాలు జరిగే పానిపాట్ ఇక్కడే ఉంది. బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్ ఇక్కడే స్టార్ట్ అయింది సార్. ఏ టైపులో బిట్ వచ్చినా ఈజీ క్యాజువల్ సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ సార్, సోను సూద్, మీనా అయ్యర్తో కలిసి సోను సూద్ రాస్తున్న జీవిత చరిత్ర సార్. ఐ యామ్ నో మెస్సియో, ఐ యామ్ నో మెస్సియే అనేక నవల సార్ ఇది వచ్చేసి. ఈ నవలను సార్ పెంగ్విన్ రాండమ్ హౌస్ సొసైటీ సంస్థ ప్రచురణ సార్. ప్రచురణ 2020 డిసెంబర్లో విడుదల సార్. సోను సూద్ సార్ ప్రత్యేక యాప్ घर प्रवासी యాప్ సార్. అదేవిధంగా యుఎన్డిపి నుండి హ్యుమానిటీ పీపుల్స్ యాక్షన్ అవార్డు లభించింది సార్. ఒక సోను సూద్ సార్ ఒక ప్రముఖ నటుడు కరోనా మమ్మూరి వల్ల, లాక్డౌన్ వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి ఇంటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఛార్జీలు లేకుండా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నప్పుడు ఎక్కడైతే వలస కూలీలు కనిపిస్తున్నారో, ఎక్కడైతే ఇలాంటి పేద కుటుంబాలు ఉన్నాయో, ఎక్కడైతే లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడిన కుటుంబాలు ఉన్నాయో నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వయంగా వెహికల్స్ తెచ్చి వాళ్ళకు కొన్ని వచ్చేసి అక్కడ వాళ్ళ ఇళ్ళకి పంపే వరకు కూడా వాళ్ళ గ్రామీణ ప్రాంతాలకు పంపించారు. ఈ లాక్డౌన్ మూమెంట్లో నేనున్నా మీకని చెప్పి దేశవ్యాప్తంగా ఎవరు సాయం అడిగినా కూడా వెనుకం చేయకుండా తన శక్తివంతమైన మేరకు సహాయ సహకారాలు అందించి వాళ్ళ సమస్యలు తీర్చడంలో ఒక సామాజిక సేవా రంగంలో ముందుకు పోతున్న వ్యక్తి సోను సూద్ సార్. ఇప్పటికీ ఐ యామ్ నో మెస్సీ అనేక నవల సార్. ఇది నా ఆత్మకథకు సంబంధించింది. ఈయన చిన్నతనంలో ఎదుర్కొన్న సంఘటనలు, తర్వాత ఏ స్థాయి నుండి ఇలా వచ్చాడు, తర్వాత చివరికి కొంతమంది 100,000 కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఎవరు ముందుకు రాలే. అలాంటి ఒక నటుడు ఇలా ముందుకు వచ్చి, పెద్ద పెద్ద నటులు కూడా ఎవరు కూడా ముందుకు రాలేదు. నేనున్నా మీకని చెప్పి ఒక అన్నగా, ఒక తమ్ముడిగా నేనున్నా మీకని చెప్పి అనేక మంది పేద కుటుంబాలకి అలా పేద కుటుంబాల్లో ఒక వెలుగు నింపుతున్న వ్యక్తి, పేద కుటుంబాలకు ఒక అండగా నిలబడ్డ వ్యక్తి సోను సూద్ సార్. ఒక యుఎన్డిపి నుండి ప్రత్యేక అవార్డు వచ్చింది సార్.
ఈయన ప్రత్యేక యాప్ సార్, గర్ ప్రవాసీ యాప్. ఈ యాప్లో సెర్చ్ చేయండి, మీకు కావలసిన సహకారం నేను అందిస్తానని చెప్పి పిలుపునిచ్చిన వ్యక్తి సార్ సోను సూద్. అదేవిధంగా సార్ వచ్చేసి 4,381 కోట్ల 88 లక్షలను సార్ ఇక్కడ విపత్తు కింద మధ్యప్రదేశ్, అస్సాం, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, సిక్కిం, గోవా రాష్ట్రాలకు ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి ఆర్థిక సహాయాన్ని తక్షణమే అందించాలని ప్రకటించారు సార్. వచ్చేసి ఒక 4,381 కోట్ల రూపాయల 88 లక్షలను సార్ ఈ రాష్ట్రాలు కోవిడ్ వల్ల ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోలేని స్థితిలో ఉన్నాయి. ఈ రాష్ట్రాలు ఇంకా భయంకరమైన కోవిడ్తో ఉన్నాయి. ఇంకా కూడా వచ్చేసి ఆర్థిక వ్యవస్థ మెరుగుపడలేదు. ఇంకా చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయి. ఒకవైపు తుఫాను ప్రమాదం, మరొకవైపు కోవిడ్, ఇలాంటి సమస్యలతో సతమతమవుతున్నాయి. కాబట్టి ఈ రాష్ట్రాలకు అండగా నిలబడాలనే లక్ష్యంతో, ఈ రాష్ట్రాలకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఇలా కేంద్రం తక్షణ విపత్తి కింద ఈరోజు హోమ్ మినిస్టర్ ఇక్కడ ఈ రాష్ట్రాలకి ఆర్థిక సాయాన్ని ప్రకటించారు సార్. రేపు పోటీ పరీక్షలు అడగబోతున్న బిడ్డ సార్, 2020 సంవత్సరం నవంబర్ 13 నాడు ఏ 6 రాష్ట్రాలకి ఎన్ని వేల కోట్ల రూపాయల తక్షణ సాయం కింద ప్రకటించారు, ఈ అమౌంట్ని ఏ రాష్ట్రాలకు ఇచ్చారు, ఈ విధంగా రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 1998 నుండి సార్ వచ్చేసి ఇక్కడ నవంబర్ 13ను అంతర్జాతీయ దయ కలిగిన రోజుగా గుర్తించిన సార్. ఈరోజు థీమ్ ఏం సార్ అంటే ప్రపంచాన్ని తయారు చేసే మనం ప్రపంచాన్ని తయారు చేసిన మనం వచ్చేసి ఇక్కడ దయను కూడా ప్రేరేపించే ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయండి అని చెప్పి ఇక్కడ పిలుపునివ్వడం జరిగింది సార్. మరి ముఖ్యంగా సార్ ఒక దయ, జాలి అన్నిటిని చూపించాలి సార్. కోపంతో, అహంకారంతో ఊగిసిపోవద్దు సార్. నీ కాలం ఎన్నో రోజులు ఉండదు సార్, అది ఏదో ఒక రోజు పతనం అయిపోతుంది సార్. అందుకనే ఒక దయా, జాలి ఆయా వర్గాల పట్ల, నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల, బయట సమాజం పట్ల ప్రతి ఒక్కరు దయా, జాలి గుణంతో దయతో ముందుకెళ్ళండి. కోపంతో, అహంకారాలతో ముందుకెళ్తే ఫ్యూచర్ వేస్ట్ సార్. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ దయను ప్రేరేపించండి, దయను చూపించండి. మీరు దయ చూపిస్తే వాళ్ళు కూడా ఆలోచిస్తే ఆ మార్గంలో మీ మార్గంలో నడుస్తారు. కాబట్టి అందుకే ఈ ప్రపంచాన్ని తయారు చేసిన మనము దయను కూడా అంటే వచ్చేసి కూడా సార్ దయను కూడా ప్రేరేపించడానికి ప్రయత్నం చేయండి అని ఈరోజు ప్రధానమైన థీమ్ సార్ వచ్చేసి.
జంతువుల మధ్య ప్రేమ అనురాగాలు ఎలా ఉంటాయో మానవుడు కూడా ప్రేమ అనురాగాలు చూపించి దయతో, జాలితో, వివిధ రకాల సహకారంతో ముందుకెళ్ళి ఆయా వర్గాల్ని, పేద వర్గాలు కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయా రంగాల్లో ఆయా వ్యక్తులకి ఒక దయని ప్రేరేపించే విధానాన్ని మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి ఈరోజు పిలుపునిచ్చిన సంఘటన సార్ వచ్చేసి. దీంతో పాటు సార్ ప్రధానంగా ఒక 2020 సంవత్సరం సార్ ఇక్కడ నవంబర్ 13 నాడు దేశంలో తొలిసారిగా సార్ ఎర్రచందనం, గంధము చెట్ల మ్యూజియంను కర్ణాటక రాష్ట్రంలో అశ్వాపురంలో ప్రారంభించారు సార్. ఈ గంధం చెట్లు ఎర్రచందనం ద్వారా ఇలా వచ్చేసి ఇక్కడ సార్ సింహాచలం అడవుల్లో చాలా మంది తమిళ కూలీలు మన వాళ్ళ కొద్దిమంది దళాలతో చేతులు కలిపి ఇలా ఎర్రచందనం దుంగలు కానీ గంధం చెట్లు కానీ నరకడం జరుగుతుంది. ఈ నరికివేతను ఆపివేయండి, అనేక ఔషధాల్లో ఉపయోగపడుతున్నవి, కోట్లాది రూపాయల యొక్క విలువ చేసే యొక్క చెట్లు అలా అంతరించిపోయే ప్రమాదాలు ఉన్నాయి, వీటిని కాపాడుకోవాలి, వీటిని సంరక్షించాలని చెప్పి అలా మైసూరు అశ్వాపురం ఇక్కడ కర్ణాటకలో ఒక ప్రత్యేక ఎర్రచందనం ఒక గంధం మ్యూజియంలు కూడా ఇలా దేశంలో ఒక గంధం మ్యూజియంలు ప్రారంభించిన యొక్క గంధం చెట్ల యొక్క మ్యూజియంను ప్రారంభించిన తొలి రాష్ట్రం అంటే కర్ణాటక రాష్ట్రం సార్. ఇలా మన దగ్గర తెలంగాణలో ఒక దగ్గర సార్ ఒక పార్కులో అందులో పనిచేసే వ్యక్తులే చేతులు కలిపి రాత్రికే 13 గంధం చెట్లు కూడా నరుక్కొని వెళ్ళిపోయిన సంఘటన సార్. ఇవి అంతరించిపోయే ప్రమాదాలు ఉన్నాయి, వీటిని కాపాడుకోవాలి. మానవాళి మనుగడకి ఎంతో ఉపయోగపడతాయి. మానవుని యొక్క ప్రతి వచ్చేసి అక్కడ సందర్భంలో కూడా వీటి యొక్క ఉపయోగం కూడా వివిధ రకాల యొక్క వనమూలికలు కూడా ఇక్కడ నుంచి తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీటిని కాపాడుకుందాం, వీటిని రక్షిద్దామని చెప్పి అలా కర్ణాటకలో ఒక ప్రత్యేక మ్యూజియాన్ని కూడా గంధం మ్యూజియాన్ని అలా ముఖ్యమంత్రి ప్రారంభించిన సంఘటన సార్. రేపు పోటీ పరీక్షల్లో అడగబోతున్న యొక్క బిట్టు సార్ ఏంటిదంటే వచ్చేసి ఇక్కడ సార్ దేశంలో తొలిసారిగా ఒక ఎర్రచందనం గంధం మ్యూజియంను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ప్రారంభించింది, ఇలా రేపు పోటీ పరీక్షలు అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఓకే, మరి మా ప్లాటో మీ ప్లే స్టోర్కి వెళ్ళండి, మా ప్లాటో ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోండి, అనేకమైన క్లాసులు వస్తుంటాయి, వినండి. మా డైలీ కరెంట్ అఫైర్స్ కూడా ప్రతిదీ కూడా ఏ రోజు నువ్వు మిస్ అయినా కూడా ఆ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంకా తెలియపరచండి. ఈ పోటీ పరీక్షల్లో ప్రతి మార్క్ కూడా ఇంపార్టెంటే. సేమ్ మార్క్స్ వచ్చిన ఉద్యోగం రాదు. రేపు నువ్వు ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి సార్. ప్రతి బిట్టు కూడా ఇంపార్టెంట్ సార్. ఈసారి 600 అయినా ఒక ఆఫీసర్ నువ్వు ఉంటావు, నువ్వు ఉండి తీరుతావు. ఈసారి నువ్వు సాధించగలుగుతావు. నాకేమి రావట్లేదని బాధపడొద్దు, నువ్వే రేపటి విజేతవు. ఇది మిస్ అయినా నీకు రేపు మంచి ఆఫీసర్ నువ్వు కాబోతున్నావు. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.